ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని రాక్వెల్ పబ్లిక్ స్కూల్ మరియు సాయి బాలాజీ హై స్కూళ్లలో జరిగిన సంక్రాంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా స్కూళ్లలోని ఉపాధ్యాయులకు విద్యార్థులకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రాక్వెల్ పబ్లిక్ స్కూల్లో మాట్లాడుతూ మార్కాపురం పట్టణంలో ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఈ స్కూల్ను నిర్మించడం ఈ స్కూల్ యాజమాన్యం పట్టుదల తెలియజేస్తుందని, స్కూల్లో సిబిఎస్ఈ కరికులం సిలబస్ బోధించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. అనంతరం సాయి బాలాజీ హై స్కూల్లో మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి కొన్ని వేల మంది విద్యార్థులకు విద్య బోధించడం అభినందనీయమని అన్నారు. ఒకప్పుడు పట్టణానికి దూరంగా ఉండే స్కూల్ ఇప్పుడు దాదాపు 1700 మంది విద్యార్థులతో నడపడం సంతోషమని అన్నారు. త్వరలోనే మార్కాపురం ప్రత్యేక జిల్లా సాధిస్తామని, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఆ ప్రాంతాన్ని డెల్టా మాదిరిగా మారుస్తామని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయా స్కూల్స్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి చేసినటువంటి పేరెంట్స్ కి, స్కూల్ స్టాఫ్ కి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారులకు శుభాశీస్సులు అందిస్తా ఉన్నారు. చాలా సంతోషం. సంక్రాంతి పండుగ మన రాక్వెల్ స్కూల్లో ఒక పండుగ వాతావరణాన్ని కల్పిస్తూ పిల్లల్లో ఒక మంచి ఉత్సాహాన్ని నింపే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా బాగుంది. పిల్లలు కూడా కింద కాళ్ళు గాలిపోతా ఉన్నా ఏమాత్రం పట్టు చదవకుండా బ్రహ్మాండంగా డాన్స్ ప్రోగ్రాం చేసి ప్రేక్షకులైనటువంటి మా అందరినీ అలరింపజేశారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మార్కాపురం నియోజకవర్గంలో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూలు ఇంటర్నెట్ ప్రాంతంలో ఉన్నటువంటి మనం వెనుకబాటు తలం ఏంటో చూసాం. అటువంటి ఈ రోజు ఒక మధ్యతరగతి కుటుంబాలు ఏ రకంగా జీవనంగా ఉంటాయో ఆ రకమైన పరిస్థితులకు వచ్చాం. కానీ మన ప్రాంత అభివృద్ధికి ఇది సరిపోదు. ఏమాత్రం ఇది లెక్కలకు కూడా రాదు. ఎప్పుడైతే నీరు మన భూములకు చేరుతుందో ఆ రోజు మన అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందిన పదంలో అభివృద్ధి పదంలో నడుస్తుంది. మన ప్రాంతంలో కూడా ఎన్నో రకాలుగా సంస్థలు, ఎన్నో రకాలుగా ఇండస్ట్రీలు, ఇటువంటివన్నీ కూడా వచ్చి మన ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయి. కాబట్టి అది ఆ కళ నెరవేరాలని, ఆ యొక్క వాస్తవ పరిస్థితులు జరగాలని మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకోవాలని, మన ప్రాంత అభివృద్ధిని కాంక్షించే మనం అందరం కూడా ఆ కళ నెరవేరే విధంగా ఆ భగవంతుని మనసారా ఆశీర్వదించమని వేడుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి స్కూల్ యాజమాన్యాన్ని